హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోక్షితాస్ క్రియేటివ్ కార్నర్. నేను మోక్షిత. ఈరోజు నేను నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను. అందుకే నేను మీకు నా గురించి కొంచెం చెప్తాను. నేను తెలంగాణ ఖమ్మం నుంచి ఇప్పుడు నేను కోల్కతాలో ఉంటాను. నేను క్లాస్ 6లో చదువుతున్నాను. ఈ ఛానల్లో మీకు క్రోషెట్, ఆర్ట్, క్రాఫ్ట్ ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ దొరుకుతాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను క్రోషెట్ బియర్ కోస్టర్ ఎలా చేయాలో నేర్పిస్తాను, చాలా సింపుల్గా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో బియర్ కోస్టర్ చేయడానికి కావాల్సిన వస్తువులు కర్వ్, ఏదో ఒక వూల్, మీరు ఏ టైప్ వూల్, ఏ కలర్ అయినా వాడచ్చు. నేను ఈ కలర్ వాడాను ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా ఒక క్రోషెట్ నీడల్ అంటే క్రోషెట్ హుక్, ఇంకా ఒక సిజర్. సో ఫస్ట్ చేయటానికి మనం ఒక మ్యాజిక్ రింగ్ చేయాలి. దానికోసం మనం 2 times మన చేతికి చుట్టాలి. సో ఫస్ట్ టైం చుట్టా, ఇప్పుడు సెకండ్. సో ముందు నుంచి ఒక ప్యారల్ లైన్ అవ్వాలి, వెనక నుంచి ఒక క్రాస్ అవ్వాలి. సో ఫస్ట్ కింద దాని నుంచి పెట్టి దాని తర్వాత గుంజి 360 degrees క్లాక్ వైజ్ చేసి దాని తర్వాత ఒక స్టిచ్ చేయాలి. ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో స్టిచ్ చేయాలి. ఇప్పుడు 2 stitches అయిపోయాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఆ 2 holes లోపల కూర్చోాలంటే మ్యాజిక్ రింగ్ లోపల పెట్టాలి. ఇంకా మళ్ళీ పుల్ చేయాలి. అలానే యార్న్ ఓవర్ ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ పుల్. ఫస్ట్ 2 loops నుంచి చేయాలి, దాని తర్వాత మిగిలిన 2 loopsని మళ్ళీ యార్న్ ఓవర్ చేసి గుంజాలి. అలానే మొత్తం 12 times చేయాలి ఈ మొత్తం హోల్లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవంతా అయిపోతున్నాయి అన్ని స్టిచెస్. సో ఒకవేళ మీకు అన్ని స్టిచెస్ ఎలా చేయాలో వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు 12 stitches అయిపోయిన తర్వాత ఇక్కడున్న ఈ టేల్ గురించి అప్పుడు మీకు ఒక దగ్గరకు వచ్చేస్తాయి అన్ని స్టిచెస్. దాని తర్వాత యార్న్ ఓవర్ చేయకుండా దాన్ని హోల్ లోపల కూర్చోాలి. నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, ఫస్ట్ యార్న్ ఓవర్ చేశాను, కానీ అలా చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు యార్న్ ఓవర్ చేయకుండా హోల్లో పెట్టి దాని తర్వాత గుంజాలి. అలానే మనం స్లిప్ స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం అది చైన్ 2 చేసి ఇప్పుడు మనం డబుల్ క్రోషెట్ ఇంక్రీజ్ చేస్తాం. డబుల్ క్రోషెట్ ఇంక్రీజ్ ఏంటంటే రౌండ్ 2లో మీరు ఏం చేయాలంటే డబుల్ క్రోషెట్ అన్నీ చేయాలి. బట్ ఫస్ట్ రౌండ్లో 2 double crochet చేయాలి, సెకండ్ రౌండ్లో కూడా 2 double crochet చేయాలి. అలానే మొత్తం చైన్స్లో 2 double crochets చేయాలి మొత్తం దానిలో. అప్పుడు మీకు 24 double crochets దొరుకుతాయి. సో ఇప్పుడు నాది అయిపోయింది 24 double crochet ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను మళ్ళీ స్లిప్ స్టిచ్ చేస్తాను ఫస్ట్ క్రోషెట్లో. మీకు కావాలంటే ఫస్ట్ క్రోషెట్లో మీరు స్టిచ్ మార్కర్ పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు అందుకే నేను పెట్టలేదు, అలానే గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ 2 times చైన్ చేసి దాని తర్వాత యార్న్ ఓవర్ చేసి ఇప్పుడు డబుల్ క్రోషెట్ రౌండ్ 3 ఇంక్రీజ్. ఈ డబుల్ క్రోషెట్ రౌండ్ 3 ఇంక్రీజ్లో ఏం చేయాలంటే అన్ని డబుల్ క్రోషెట్ కానీ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ చైన్లో 2 times చేయాలి, దాన్ని నెక్స్ట్ చైన్లో ఒకసారి చేయాలి డబుల్ క్రోషెట్. అలానే మొత్తం కంటిన్యూ చేయాలి 1 2 1 2 అలా. ఇప్పుడు మళ్ళీ అలా అయిపోయిన తర్వాత మొత్తం రౌండ్ ఇప్పుడు ఫస్ట్ దానిలో మళ్ళీ స్లిప్ స్టిచ్ చేసేయాలి. సో స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత మీకు 3 rounds ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరు మళ్ళీ చైన్ 2 చేయాలి. చైన్ 2 చేసి ఇప్పుడు డబుల్ క్రోషెట్ రౌండ్ 4 ఇంక్రీజ్. సో ఇప్పుడు మీకు ఏం చేయాలంటే
ముందు హోల్లో గుచ్చాలి. దాని తర్వాత ఫస్ట్ ఒకసారి ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ వేరే నెక్స్ట్ స్టిచ్లో ఇంకోసారి ఇన్సర్ట్ చేయాలి. అంటే 2 times సింగిల్ క్రోషెట్ ఒక్కొక్కటి చేసి దాని తర్వాత నెక్స్ట్ దానిలో 2 times చేయాలి. అంటే ఫస్ట్ చైన్లో ఒకసారి, సెకండ్ చైన్లో ఒకసారి, దాని తర్వాత థర్డ్ చైన్లో 2 సార్లు, అలానే మొత్తం సర్కిల్లో కంటిన్యూ చేయాలి. సో మీకు ఈ వీడియో నచ్చుతుంటే ఇప్పటి వరకు ప్లీజ్ లైక్ చేయండి. సో ఇలానే నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను రౌండ్ని. సో ఇలా మొత్తం రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము స్లిప్ స్టిచ్ చేయాలి. స్లిప్ స్టిచ్ చేయటం కోసం మళ్ళీ ఒకసారి ఫస్ట్ హోల్లో గుచ్చాలి. ఫస్ట్ హోల్లో ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ వెనక్కని యార్న్, దాని తర్వాత సెకండ్ హోల్ నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి. అలానే మనకి 4 rounds అయిపోయాయి. ఇప్పుడు ఒక కోస్టర్ షేప్ వచ్చింది. ఇప్పుడు బియర్ ఇయర్స్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఒక్కసారి చేంజ్ చేయాలి. నేను కాస్త మిస్టేక్ చేశాను, ఒకసారి కాదు, అంటే జస్ట్ నార్మల్ స్లిప్ స్టిచ్ చేసేసి నేను ఫస్ట్ ఇయర్ చేశాను, సెకండ్ ఇయర్ చెప్తాను మీకు. మీరు అలానే స్లిప్ స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎలా చేయాలో నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఎలా చేయాలంటే ముందు ఒకసారి ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ చైన్లో 1 సింగిల్ క్రోషెట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ డబుల్ క్రోషెట్ చేయాలి. నెక్స్ట్ స్టిచ్లో ట్రిపుల్ క్రోషెట్ చేయాలి. అలానే మళ్ళీ డబుల్ క్రోషెట్ చేయాలి నెక్స్ట్ దానిలో. దాని తర్వాత సింగిల్ క్రోషెట్, దాని తర్వాత స్లిప్ స్టిచ్. అలానే సెకండ్ ఇయర్ వరకు మనం గ్యాప్ ఉంచాలి కదా, అందుకే కొంచెం మీకు ఎంత కావాలంటే అన్ని స్లిప్ స్టిచ్ చేయొచ్చు మీరు. ఓకే, అన్ని స్లిప్ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అంటే ఫస్ట్ మనము ఒక సింగిల్ క్రోషెట్ చేస్తాం, దానికి మనం ఇన్సర్ట్ చేయం, హుక్ ఇన్సర్ట్ చేయకుండా చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ ఎలా అంటే డబుల్ క్రోషెట్ లానే, కానీ అంతా అన్ని త్రీ లైన్స్ గుంజాలి ఒక్కసారి. దాని తర్వాత డబుల్ క్రోషెట్ మనం ఇప్పుడే చేసాం ఎలానో అలానే. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేసి మళ్ళీ డబుల్ క్రోషెట్, దాని తర్వాత హాఫ్ డబుల్ క్రోషెట్, దాని తర్వాత సింగిల్ క్రోషెట్, దాని తర్వాత స్లిప్ స్టిచ్, ఇలానే చేయాలి. మీకు కావాలంటే ఇక్కడ రౌండ్ ఎండ్ చేయొచ్చు, కానీ మీకు అలా నచ్చకపోతే కాస్త కొంచెం సేపటి వరకు అలా స్లిప్ స్టిచ్ చేయొచ్చు, కొంచెం డిస్టెన్స్ వరకు. అప్పుడు కాస్త మిక్స్ అయిపోయిద్ది. అలా అప్పుడు మీరు కట్ చేసుకొని డెమాన్స్ట్రేటింగ్ నీడల్తో లోపల గుచ్చొచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను తర్వాత. సో ఇలానే సెకండ్ ఇయర్ వస్తుంది. ఇది ఇయర్స్ కాస్త ట్రికీగా ఉంటాయి, కానీ ఒకసారి అర్థమవుతే చాలా ఈజీగా అయిపోయింది. ఇలానే మొత్తం కంటిన్యూ చేయాలి అన్ని రౌండ్స్. సో మీకు ఒకవేళ అన్ని స్టిచెస్ అంటే సింగిల్ క్రోషెట్, స్లిప్ స్టిచ్, మ్యాజిక్ రింగ్ ఇవన్నీ అలా చేయాలో కావాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో చూడొచ్చు. నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. దానిలో నేను అన్ని స్టిచెస్ ఎలా చేయాలో ఈజీగా చెప్తాను, అంటే బిగినర్స్ ఈజీగా. సో ఇప్పుడు నా సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం రౌండ్ చేయను, కానీ ఇలానే ఇక్కడ నేను కట్ చేసేస్తాను. మీరు కావాలంటే అలా చేయొచ్చు మొత్తం రౌండ్.
ఇప్పుడు నేను కొంచెం వరకే చేస్తాను, కొంచెం అంటే మిక్స్ అవడానికి, అంటే కొన్ని స్లిప్ స్టిచెస్ చేస్తాను. మీరు కూడా అలా చేయొచ్చు, లేకపోతే మొత్తం రౌండ్ చేయొచ్చు, అప్పుడు కాస్త ఇంకా బాగుంటుంది. సో నేను అలా మొత్తం రౌండ్ చేసిన తర్వాత మీరు కాస్త ఊలు ఉంచి కట్ చేయాలి. కాస్త ఊలు ఉంచి దాని తర్వాత గట్టిగా పుల్ చేయాలి. మొత్తం గట్టిగా పుల్ చేసి ఇప్పుడు నేను ఎలా అంటే లోపలికి మిక్స్ చేయాలో అలా చెప్తున్నాను. మీరు డెమాన్స్ట్రేటింగ్ నీడల్ వాడచ్చు, కానీ అది ఇక్కడ లేదు. సో నేను నార్మల్ చేస్తున్నా క్రోషెట్ హుక్తో. మీరు కూడా